అసలు ఏంటబ్బా ఆయన డైరెక్టర్ దండం పెట్టాలి స్వామి. ఆయన చూస్తూ ఉంటే ఆయనే యాక్టర్, ఆయనే డైరెక్టర్, ఆయనే ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ని ఎలా ఒప్పించాడో అర్థం కావట్లేదు. ఆ స్టోరీ చూస్తూ ఉంటే నా లవ్ స్టోరీ నేను చూసుకున్నట్టుంది. ప్రతి ఒక్కడు అనుకుంటాడు మనం మందేసిన తర్వాత ఎటు వెళ్దాం, ఒక బామ్మర్దినో తమ్మునో ఎవనో ఎక్కించుకుని బైక్ మీద వెళ్ళిపోతాం కదా. వెళ్ళిపోయి ఇక్కడ స్టార్ట్ అయ్యింది మన సికింద్రాబాద్లో, అక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు పోయినట్టు పోతూనే ఉంటుంది. పెట్రోల్ అయిపోయి దాన్ని అయిపోయినా కానీ ఆగదు. లాస్ట్కి అయితే ఆ ఫీల్డ్లో నేను వెళ్ళేటప్పుడు నార్మల్ మ్యాన్గా నేను హర్ష ప్రభాస్కి వెళ్ళా, వచ్చేటప్పుడు సూపర్ రాజాలో వచ్చా. అలా ఎమోషనల్గా ఫీల్ అయిపోయాం. అసలు ఏడిపించేశాడు గురు. మూవీ అయితే మామూలు లేదు. ఒక మిడిల్ క్లాస్ సత్తా ఏంటో చూపెట్టాడు. పెళ్లిలో వాయిస్తాం బ్యాండ్ బాజా, మిడిల్ క్లాస్ సత్తా ఏంటో చూపెట్టాడు మన సూపర్ రాజా. అందులో హీరోయిన్ ఉంటుంది, సెకండ్ హీరోయిన్ మన రమ్యప్రియ గారు. మా టీచర్ పేరు గమ్య. ఇందులో ఇట్టు మీద ఇట్టు కొడుతుంది మన హీరోయిన్ రమ్య అన్నట్టు. ఆమె యాక్టింగ్ వేరే లెవెల్లో ఉంది. అమ్మగారికి అయితే దండం పెట్టాలి, సూపర్ రాజా అమ్మగారికి. అసలు ఆమె చేయబట్టే హీరో ఇలా పైకి వచ్చాడేమో అనుకుంటున్నాను. చాలా చాలా బాగా తీసాడు. అయితే ఆ సినిమా చూసాక నీకు ఏం ఫీలింగ్ అనిపించింది? నిజంగానే ఇలాంటి సినిమా ఇప్పుడు చూడలేదు అనిపించింది? నిజంగానే ఇలాంటి సినిమా ఇప్పుడు చూడలేదు అనిపించింది. ప్రతి ఒక్క డైరెక్టర్ దొంగతనంగా వెళ్ళి ఈ సినిమా చూస్తారని నేను అనుకుంటున్నాను. నిజంగా ఒక ఉపేంద్ర చూసిన తర్వాత ఉపేంద్ర సినిమాలో ఎలా చెప్తాడు, ఈ సినిమా మీకు నచ్చకపోతే మధ్యలో దెంగి అంటాడు చూసిన, అలాగే మన సూపర్ రాజా కూడా మీకు డిసప్పాయింట్ ఉన్నా కానీ బాగానే ఉంటుంది అన్నట్లు అలా చెప్పుకుంటూ మనని కంటెంట్ పరంగా దాన్ని తీసుకెళ్ళిపోయాడు. చాలా చాలా బాగా తీశాడు మూవీ అయితే. నాకైతే బాగా నచ్చింది. ప్రతి ఒక్క ఆడియన్ దీన్ని మనస్ఫూర్తికి వెళ్ళినమ్మడే సినిమాని మనం అనుకొని చూడాలి. నువ్వు ఏదో చూస్తున్నావంటే ఇద్దరి మీద సినిమా తీశాడని మీరు ఎవరు అపోహ పడద్దు. బాగా మూవీ అయితే బాగా తీశాడు. కంటెంట్ ఏంటనా? కంటెంట్ మన ఒక అమ్మాయిని లవ్ చేస్తే వాళ్ళ ఫ్రెండ్కి చెప్పే స్టోరీయే కంటెంట్. ఓకే, సింగిల్ షాట్లు తీశాడు. సూపర్గా తీశాడు మూవీ అయితే. బాగుంది. నాకైతే చాలా చాలా మంచిగా అనిపించింది మూవీ. ఇలాంటి సినిమా ఇంకెప్పుడు రాదేమో. ఇంత తక్కువ బడ్జెట్తో ఇలాంటి మూవీ తీశాడు కదా. మరి ఆయనకి కొన్ని 100 కోట్లు ఇస్తే ఇంకెలా తీస్తాడు మూవీ. అసలు ప్రతి ఒక్కరు ముక్కు మీద వేలేసుకునే విధంగా ఈ మూవీ తీశాడు. నాకైతే చాలా బాగా నచ్చింది మూవీ అయితే. అందులో మన చందన పలంకి కూడా ఉంటుంది కదా హీరోయిన్. ఆమె లాస్ట్ వరకు చూపెట్టకపోతే ఇలా ఉంది, చూపెడితే గూస్ బంప్స్ లా ఉంది మూవీ అయితే. ఎంకీ పింకీ డాంకీ బాలీవుడ్ యాక్టర్ లా ఉంది మన చందన పలంకి అన్నట్టు. చాలా చాలా బాగుంది. గురు ఏడిపించేసాడు గురు. బాగుంది మూవీ అయితే.